వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. ఇప్పటికి హర్ష అంటే వైవా హర్ష అంటే తెలుసు మనకి. సో దాంతోనే అంత ఎదిగిపోయాడు పైకి. అనిపించిందా ఎప్పుడైనా కానీ వైవా హర్ష ఇంత మంచి యాక్టర్ అవుతాడు, షణ్ముఖ్ మంచి యూట్యూబర్ అవుతాడు, నేను ఇలా మంచి సినిమాలు యాక్ట్ చేస్తాను? నాకైతే గోల్ ఉండేది ఏంటంటే ఐ హావ్ టు బి అ వెరీ గుడ్ యాక్టర్. నేను ఒక మంచి నటుడిగా రావాలనేది నా కోరిక. అది ఎప్పుడు ఉండేది. సో హర్ష గారు ఏంటంటే స్కూల్లో ఉన్నప్పుడు ఎప్పుడు అడుగుతుండేవాడు, అక్కడ ఎలా వెళ్ళాలరా, ఏం చేయాలి, ఇలాంటివన్నీ అడిగేవాడు. సినిమాల్లోకి వెళ్ళడానికి అది ఏం చేస్తారా ఎలాగని అడిగేవాడు. నేను అంటే అప్పటికీ ఆడు చెయ్యడం, ఆడక్కడ స్కూల్లో చిన్న చిన్నగా మేమందరం కలిసి ఆడేవో మైమ్స్ చేయడం, కొన్ని అంటే నేనైతే సర్స్ని మేడమ్స్ని మిమిక్రీ చేయటం, ఇలాంటివన్నీ చేసేవాళ్ళం. మేమందరం కూర్చొని మాట్లాడుకోవడం, సరదాగా ఉండడం. సో అప్పుడే ఐ కేమ్ టు నో వెరీ చాలా లిబరల్గా మాట్లాడేవాడు. ఆడికి టాకింగ్ పవర్ చాలా ఎక్కువ. ఓకే, హి హాస్ అ వెరీ గుడ్, హిస్ వోకల్ స్ట్రెంగ్త్ ఇస్ వెరీ గుడ్. సో అతనికి ఎలా మేనేజ్ చేయాలి, చక్కగా ఎలా మాట్లాడాలో తెలుసు, మనుషుల్ని ఎలా ఆకట్టుకోవాలో అడిగి బాగా తెలుసు. ఓకే, యా ఈజ్ అ వెరీ జెమ్ ఆఫ్ ద డే. రాదా ఆకట్టుకోవటం? నేను ఇప్పుడు మాట్లాడుతుంది మీకు నచ్చుతుంది అంటే నాకు వచ్చినట్టే ఆల్మోస్ట్ నచ్చుతుంది. సో యా, సో షన్ను వాజ్ లైక్ వెరీ గుడ్ డాన్సర్. అప్పుడే యూస్ టు డు గుడ్ సాంగ్స్ అండ్ ఆల్, కవర్ సాంగ్స్ అవి చేసేవాడు. మెల్లగా దే గ్రూ ఆల్ టుగెదర్. ఓకే, సో మీ ముగ్గురు ఫ్రెండ్షిప్ ఇప్పుడు అలానే ఉందా? ఆబ్వియస్లీ అలాగే టచ్ లో ఉంటారా? నేను గానీ, సబరీష్ గానీ, హర్ష గానీ, షణ్ముఖ్ గానీ, ఓకే, ప్రవీణ్ గానీ, ప్రవీణ్ కంట్రీక్లా లైక్ ఇప్పుడు పరదా మూవీ ఒకటి చేశాడు. ఓకే, ఈజ్ యునో డూయింగ్ అనదర్ ప్రాజెక్ట్ విత్ చెప్పకూడదు తెలియదు, కొంచెం బిగ్ షాట్స్ తో ప్రాజెక్ట్ తో రెడీగా ఉన్నాడు. పరదా ఒకటి రీసెంట్ గా చేశాడు. అండ్ సబరీష్ ఈజ్ ఆన్ స్క్రిప్ట్ వర్క్. హర్ష అండ్ మీ యాజ్ యూజువల్ మూవీస్ చేసుకుంటున్నాం. ఓకే, సో షణ్ముఖ్ జశ్వంత్ టచ్ లో ఉంటాడా? యా టచ్ లో ఉంటాడు. యా ఓకే, 100% టచ్ లో ఉంటాడు. ఈజ్ అంటే తను ఈటీవీ విన్ కి ఏదో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాడు అనుకుంటా. ఇప్పుడు ఏదో సైన్ చేశాడు, మొన్న ఏదో పూజ అయింది, సైన్ చేశాడు. హీస్ డూయింగ్ గుడ్. ఓకే, సో అంటే ఇప్పుడు వైవా హర్షకి సినిమాల్లోకి ఎలా రావాలో కూడా తెలియదు, అసలు ఎలా వెళ్తారో కూడా చాలా టైమ్స్ మిమ్మల్ని సజెషన్స్ అడిగేవాళ్ళు అని చెప్పారు. కాబట్టి మీ కాంటాక్ట్స్ లేకపోతే సత్యానంద్ గారి దగ్గర చేసిన యాక్టింగ్ కోర్స్ కి వచ్చిన ఇప్పుడున్న స్టార్ హీరోల పిఆర్ఓ ఏదన్నా ఇద్దరికి మ్యూచువల్ గా టచ్ అయ్యి అట్లా గట్టిగా వెళ్లాల్సి వచ్చింది మనోడు? అవకాశాన్ని సాయిధరం తేజ్ ఫస్ట్ క్లోజ్ అనుకుంటా. క్లోజ్, బాగా క్లోజ్ వాడికి. అంటే ఏ ఛానల్ ద్వారా కలిసేట్టు నాకు తెలియదు. నేను ఎప్పుడు తీసుకొని వెళ్ళి పరిచయం చేయటం అది చేయలేదు. నన్ను ఎప్పుడు ఏది అడగలేదు వాడు. నాకు ఎప్పుడు తెలుసు అంటే మేము వైవా స్టార్ట్ అయిన దగ్గర నుంచి, మేము ఇక్కడ ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేసిన దగ్గర నుంచి కొన్ని వీడియోస్ కూడా వాడు వచ్చి మాతో చేసేవాడు. అప్పటికే దట్ ఫెలో వాజ్ వెరీ బిజీ యాక్టర్. అప్పటికే చాలా బిజీ అయిపోయాడు. మేమందరం ఖాళీగా ఉంటే ఆడు బిజీ అయ్యాడు ఆ టైంలో. సో బిజీ అయ్యి ఆ వీడియోలు ఒక్కొక్కసారి వాడి కోసం మేము ఆగాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. కొన్ని వీడియోస్ వాడి కోసం పోస్ట్పోన్ చేసుకోవాలి అంటే అంటే వాడు సినిమాలు చేసుకుంటున్నాడు. సో అక్కడి నుంచి మళ్ళీ తీసుకొని వచ్చి ఇక్కడ వీడియోలు చేసి మళ్ళీ వెళ్ళి ఇలా చేసుకునేవాడు. సో అంత ఛానల్ అంతా వాడే ఫ్రేమ్ అప్ చేసుకున్నాడు. ఓకే, సో ఎవరు హెల్ప్ తీసుకోలేదు. మీ గ్రూప్ లో ఫస్ట్ సినిమా ఛాన్స్ వచ్చింది హర్షకి? ఈవెంచువల్ అంటే నేను వాడు నాకు తెలిసి ఒకేసారి వచ్చినట్టున్నాం బ్రో. నాకు తెలిసి 2013-14 ఈ 2 years లో ఒక ఇయర్ అటు ఇటుగా తను ఒక ఇయర్ రావడం, నేను ఒక ఇయర్ రావడం, అలాగేదో జరిగింది మొత్తానికి. ఓకే, ఆ తర్వాత ఆడు సినిమాలు చేస్తున్నాడు నాకు తెలిసింది అంతే. ఓకే, అంతే తప్ప వాడు ఎవరిని హెల్ప్ అడగలేదు. ఈ మధ్య చిరంజీవి గారు ఒక ప్రమోషన్ లో వైవా హర్ష వాళ్ళ డాడీ నా క్లాస్మేట్స్ అని చెప్పిన తర్వాత ఇంకొంచెం హర్ష ఇమేజ్ కొంచెం పెరిగిందనే చెప్పొచ్చు ఇండస్ట్రీలో. అది నాకు అసలు ఐడియా కూడా లేదు, నాకు తెలియదు అది. ఓకే, సో ఇనిషియల్ డేస్ లో మంచి హార్డ్ వర్కింగ్ స్ట్రగుల్స్ అన్ని ఫేస్ చేశారా మీరు? ఎవ్రీథింగ్ A to Z ఏవేవైతే స్ట్రగుల్స్ ఉంటాయో అన్ని చూసాను నేను. సత్యానంద్ గారు అబ్బాయి కూడా? ఎస్, అన్ని చూసాను. ఓకే, అంటే మనం సెల్ఫ్ గా గ్రో అవ్వాలనుకున్నప్పుడు దట్ ఈస్ మోస్ట్ కామన్ థింగ్. మనకు కావాల్సింది దొరకకపోవచ్చు ఒక్కొక్కసారి, బట్ స్టిల్ ఫైట్ చేసుకొని ఎలాగైనా సరే స్టాండ్ అవ్వాలనేది మేజర్ థింగ్. ఓకే, సో బాబీ ఇప్పుడు ఫస్ట్ నుంచి మీ అందరు ఫ్రెండ్స్ కాబట్టి ఒకళ్ళు మంచి చెడులు ఒకళ్ళకి తెలుసు. ఎంత ఎమోషనల్ గా ఉంటారు, ఎంత కోపం ఉంటుంది, ఎంత షార్ట్ టెంపర్స్ ఉంటారు, అన్ని మీ అందరికి తెలిసే ఉంటుంది. కాబట్టి
షణ్ముఖ్ జశ్వంత్ బాగా పేరు వచ్చే టైంలో Hmm. ఒక్కసారిగా రకరకాల కాంట్రవర్సీలు వచ్చి ఒక్కసారిగా పడిపోయాడు మళ్ళీ. Hmm. ఏదో ఒక యాక్సిడెంట్ కావచ్చు, Hmm. లేకపోతే లవ్ అఫైర్స్ ఉన్నాయని కావచ్చు, లేకపోతే దీప్తి సునైనాతో బ్రేకప్ అయిందని కావచ్చు, రకరకాల కాంట్రవర్సీలు ఆ అబ్బాయి చుట్టూ తిరుగుతుంటూ వస్తూనే ఉన్నాయి. ఆ టైంలో దాన్ని ఎలా ఫేస్ చేశాడు ఆ అబ్బాయి, అసలు రియల్ లైఫ్ లో ఎలా ఉంటాడు అసలు కంటే తెలియదు ఎవరికి కూడా. యాజ్ అ ఫ్రెండ్ గా ఏం చెప్తారు అంటే రియల్ లైఫ్ లో ఈజ్ అ జెమ్ ఆఫ్ గై ఓకే. బేసిక్లీ. అంటే చాలా మంచి మనస్తత్వం ఉన్న అబ్బాయి. ఆ పర్సనల్స్ ఏంటి అనేది నాకు నిజంగా ఇప్పటిదాకా తెలీదు. నేను ఎప్పుడు వాడిని అంటే ఫేస్ టు ఫేస్ మేము కలిసినా సరే విచిత్రం ఏంటంటే నేను ఎప్పుడు ఆ టాపిక్స్ వాడి దగ్గర తీసుకొని రాలేదు, మాట్లాడలేదు. ఓకే, అట్లీస్ట్ మీరు విన్నవి ఉంటాయి కదా. విన్నే ఉంటాయి, మనం అందరూ విన్నవే, ఛానల్స్ లో అట్లా వచ్చేవి అందరూ విన్నవే చూసినవే. సో నేను అచ్చా ఓకే ఇలా జరిగిందా రైట్, నేను అప్పుడు టెక్స్ట్ చేసి అరే జాగ్రత్త అని కొట్టేవాడిని అంతే. అంతకు మించి ఏమైంది నిజమేనా అంటే ఐ డెంట్ వాంట్ టు పోక్ హిమ్ అగైన్. నేను మళ్ళీ పోక్ చేసి ఏం జరిగింది అని మాట్లాడటం నాకు ఇష్టం లేదు. అవసరం లేదు. యాజ్ ఏ ఫ్రెండ్ గా నిజమో కాదు తెలుసుకోవడానికి ట్రై తెలుసుకోవడానికి అదే జాగ్రత్త. అంత తెలుస్తుంది, అంత న్యూస్ లో అంత రన్ అవుతున్నప్పుడు ఒకసారి జాగ్రత్త అని పెడితే ఓకే అంతే. మాక్సిమం జాగ్రత్త పడ్డాడా మరి? ఆబ్వియస్లీ జాగ్రత్త పడ్డాడు, ఖచ్చితంగా జాగ్రత్త పడ్డాడు. అంటే దట్ వాజ్ నాకు అంటే అది దానికి కారణాలు ఏంటి, లేకపోతే అవి ఎందుకని అలా జరిగాయి అనేది నాకు నిజంగా ఇప్పటికీ ఐడియా లేదు. నేను ఎప్పుడైనా ఇన్ పర్సన్ కలిసినా సరే నేను అడగడానికి ధైర్యం చేయలే, ఎందుకంటే ఒక్కొక్కరికి ఇష్టం ఉంటుంది, ఒక్కొక్కరికి ఇష్టం ఉండదు చెప్పడానికి. సో ఐ డెంట్ వాంట్ దట్ డిఫరెన్స్ ఆర్ దట్ బ్రిడ్జ్ టు కమ్ ఇన్ బిట్వీన్. అంటే ఆ డిఫరెన్స్ మా మధ్యన రావటం నాకు ఇష్టం లేదు కాబట్టి. అంటే ఆ లవ్ బ్రేకప్ అప్పుడు చాలా డిప్రెషన్ లోకి వెళ్ళాడని విన్నాము, అది మాకు తెలియదు. బట్ అది నిజమో కాదు యాజ్ ఎ ఫ్రెండ్ గా మీకు యాక్చువల్లీ నాకు ఐడియా లేదు బ్రో, నాకు కూడా నిజంగా తెలీదు వెదర్ హీ వెంట్ ఇంటూ డిప్రెషన్ ఆర్ ఏంటనేది తెలీదు. బ్రేకప్ అయింది అంతవరకే ఐ నో. ఆ తర్వాత నేను ఎప్పుడు ఆ టాపిక్ అసలు అటు దగ్గర తీసుకొని రాలా. ఓకే, సో బ్రేకప్ అవ్వడానికి రీజన్ కూడా తెలియదు నాకు అసలు ఐడియా లేదు, ఈ రోజుకి నాకు తెలియదు. ఓకే, నేను అంటే న్యూస్ తర్వాత గ్రాడ్యువల్ గా వాడు ఇన్ఫినిటీ మీడియాలోకి వెళ్ళిపోయాడు, అక్కడ వీడియోస్ చేస్తూ అక్కడ ఈ కంటిన్యూస్ వర్క్ ఓవర్ దేర్, అక్కడ కంటిన్యూ చేశాడు. నేను సినిమాల్లో ఉన్నా అండ్ ఎప్పుడైనా అప్పుడు కలిస్తే మాట్లాడుకోవడం తప్పిస్తే సడన్ గా ఒకరోజు ఇది వైరల్ అయ్యేపాటికి ఇది టెక్స్ట్ చేయలేదు ఎప్పుడు, మధ్యలో ఒక యాక్సిడెంట్ లాంటివి ఏవో ఇలా జరిగినప్పుడు ఐ టెక్స్టెడ్ ఏం జాగ్రత్త అని. ఓకే, అంతే. అది అంటే వాడికి ఆ అమ్మాయికి బ్రేకప్ అనేది అది కంప్లీట్ గా పర్సనల్ ఇష్యూ. సో ఐ డెంట్ వాంట్ టు పోక్, అంటే నేను మళ్ళీ అడిగి అది ఇబ్బంది పెట్టడం ఎందుకు. దే ఆర్ ఫేసింగ్ దేర్ ప్రాబ్లమ్స్, ఏదైనా కారణం అయి ఉండొచ్చు. డీప్ లవ్ చేశాడా? యా దేవర్ యా. మేబీ హర్ష ఏమన్నా ట్రై చేస్తాడా, క్లోజ్ గా ఉంటారు కాబట్టి ఇంకా? లేదు అది నాకు ఐడియా లేదు, మరి అది అడిగేయడం లేదు తెలియదు. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఏం జరిగినా జాగ్రత్త అని చెప్తాం తప్పిస్తే యూ డోంట్ గోయింగ్ టు దట్, అది అందులోకి వెళ్ళొద్దని మనం చెప్పలేం కదా బ్రో. అవును, మనం ఫైనల్ గా ఏం చెప్తాం అంటే ఏం జరిగినా యూ బీ కేర్ఫుల్ అని చెప్తాం. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే కావాలని ఎవరు అందులోకి దూకరు. నిజంగా ఒక రిలేషన్ లోకి వెళ్ళినా లేకపోతే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినా ఒక యాక్సిడెంట్ అయినా కావాలని ఎవరు చేయరు కదా. ఓకే, రిలేషన్ మైట్ బి సంథింగ్ డిఫరెంట్. అవును అవును. యాక్సిడెంట్ అనేసరికి ఆడు కావాలని ఎస్ ఈయన గుద్దాలి ఈరోజు, ఎలాగైనా గుద్ది నేను పేరు తెచ్చుకోవాలని అనుకోడు కదా. సో అందుకని ఆ విషయాల్లో నేను పెద్దగా ఇన్వాల్వ్ కాల. ఎందుకంటే నేను రియల్ లైఫ్ లో విన్నది చాలా మంచి పర్సన్, ఇట్స్ వెరీ చాలా డౌన్ టు ఎర్త్ ఉంటాడు. ఎస్ ఎస్. సో వాడు కానీ హర్ష కానీ నేను కానీ మా డైరెక్టర్ మమ్మల్ని అందరినీ డైరెక్ట్ చేసిన శబరీష్ కానీ వీఆర్ ఆల్ డౌన్ టు ఎర్త్. ఫస్ట్ వైవా అనే పేరుకు ముందు ఆ ప్రొడక్షన్స్ పేరు డౌన్ టు ఎర్త్ ప్రొడక్షన్స్ D2E అని స్టార్ట్ చేసాం. ఓకే, ఎస్, D2E ప్రొడక్షన్స్ అని స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసి ఆ తర్వాత ఫస్ట్ వైవా క్లిక్ అయింది కాబట్టి ఇంక ఇదే పేరుతో కంటిన్యూ చేద్దాం. కంపెనీ వాళ్ళు కూడా సజెస్ట్ చేశారో మరి అది ఏం మాట్లాడాడో తెలీదు. శబరీష్ హ్యాండిల్ ద ఎంటైర్ థింగ్, అది వైవాగా ఎస్టాబ్లిష్ అయింది. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.